కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన విద్యార్థినిని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసి చర్యలు తీసుకోవాలంటూ ఈ ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలికి 2 కాళ్లు, వెన్నుపూస, తలకు బలమైన గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం తెలుసుకున్న జగ్గంపేట తహసీల్దార్ రమేష్, సిఐ శ్రీనివాస్ హాస్టల్ కి చేరుకొని ప్రిన్సిపల్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి తగు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గత వారం 14వ తారీఖున ఒక అమ్మాయి 10వ తరగతి చదివిన అమ్మాయి మేడం నుంచి ఇక్కడ టీచర్స్, వార్డెన్ వేధింపుల వల్ల మేడం నుంచి దూకైన పరిస్థితి ఇక్కడ. కానీ ఆ విషయం బయటకు రాకుండా ఈ మేడమ్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశారు తప్ప వాళ్ళని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక సమస్యలు ఈ పాఠశాల గురుకుల పాఠశాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా శాఖ వారు, రాష్ట్ర శాఖ వారు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ విద్యార్థి సంఘాలు ఏమన్నా ప్రశ్నించాలనుకుంటే ఈ ప్రభుత్వాలు కొత్త జీవోలు తీసుకొచ్చి స్కూళ్ళలోకి, హాస్టల్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ అమ్మాయికి ఎవరైతే బిల్డింగ్ నుంచి ఈ టీచర్స్ బెదిరింపుల వల్ల బిల్డింగ్ మీద దూకేసిందో ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం చేయించాలి. తక్షణమే ఈ ఘటన కారణమైన వార్డెన్ ని, ప్రిన్సిపల్ ని, టీచర్స్ ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము పీడీఎస్ విజృంభణ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి.